నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ మరొక వివాదంలో చిక్కుకున్నాడు. అదేంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో నారా లోకేష్ గారినో ట్విట్టర్ వేదికగా మార్ఫింగ్ ఫోటోలు వేసినందుకు కాదు, ఏకంగా ఒక మాజీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వాడుకొని అవాస్తవాలను చిత్రీకరించింది కాకుండా ఆమె పేరును ఏదో ఇంటర్వ్యూలో వాడాడని చెప్పి ఆమె అయితే కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆర్జీవి పెద్ద దొంగ, ఆయన ఒక చీటర్ అని చెప్పి ఆమె నేను చెప్పినటువంటి సన్నివేశాలు కాకుండా వేరే సన్నివేశాలను ఆయన తీసేసి అది నేను చేశానని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడని చెప్పుకొచ్చింది. ఆయన మీద కేసు కూడా ఫైల్ అయింది. ఏమంటే ఆయన దహనం అనేటువంటి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాడు. ఆ దహనం అనేటువంటి వెబ్ సిరీస్ నక్సలైట్లకు సంబంధించింది. ఆ వెబ్ సిరీస్లో ఆయన అంజనా సిన్హా ఎవరైతే ఉన్నారో ఆమెను కలిసినప్పుడు ఆమె చెప్పినటువంటి సన్నివేశాలను నేను తీశానని చెప్పి ఆమె చెప్పినటువంటి సన్నివేశాలనే నేను చిత్రీకరించానని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ అవాస్తవం అని చెప్పి ఆమె అయితే కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, డైరెక్టర్ పై చీటింగ్ కేసు, రిటైర్డ్ మహిళా ఐపీఎస్ అంజనా సిన్హా కంప్లైంట్, దహనం వెబ్ సిరీస్ పై రచ్చ, సిరీస్ లో నా పేరు ప్రస్తావించారు, నేను చెప్పినట్లు సన్నివేశాలు చిత్రీకరించారు, అవన్నీ అవాస్తవం, నేను చెప్పలేదు, వర్మ నా అనుమతి తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. వాస్తవంగా ఈ వర్మకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే నాకు దావూద్ ఇబ్రహీం చెప్పినాడు అని చెప్తాడు. మనం పోయి దావూద్ ఇబ్రహీంని అడగలేం కదా. నాకు చోటా షకీల్ చెప్పినాడు అంటాడు, నాకు మధ్యల చెరువు సూరి చెప్పాడు, లేకపోతే ఆ మొద్దుసీని చెప్పాడని చెప్పేస్తాడు. ఎందుకంటే మనం పోయి వాళ్ళని అడగలేం కాబట్టి నోటికి వచ్చింది చెప్పేస్తాడు. అలాంటి కేసులోనే వివాదంలో అయితే ఇరుక్కున్నాడు. నిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన దహనం వెబ్ సిరీస్ కు సంబంధించి వర్మపై హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదే రామ్ గోపాల్ వర్మ ఈ వారానికి ఒకసారి ఒంగోలు కూడా వెళ్ళి వస్తున్నాడు ఆ మార్ఫింగ్ కేసులో. అప్పట్లో సోషల్ మీడియాలో విరుచుకుపడేటువంటి రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 2 సార్లు స్టేషన్కి పిలిచి విచారిస్తే ఇంకా దెబ్బకు భయపడి కనీసం ట్విట్టర్లో ఉండడం కూడా మానేశాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ప్రస్తావించడమే మానేశాడు. కానీ ఇప్పుడు అదేదో దహనం అనేటువంటి వెబ్ సిరీస్ అయితే తీస్తున్నాడంట. ఈ వెబ్ సిరీస్ నక్సలైట్లకు సంబంధించింది. అందులో కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరించి ఆ సన్నివేశాలు నిజంగా జరిగినవేనని, ఆ సన్నివేశాల గురించి తనకు మాజీ ఐపీఎస్ చెప్పినట్లు కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. అది ఖచ్చితంగా అవాస్తవము, నాకు ఆ సన్నివేశాలకు సంబంధం లేదు, నేను రామ్ గోపాల్ వర్మతో ఆ సన్నివేశాల గురించి నేను చర్చించలేదని కేసు పెట్టడం జరిగింది. చూడండి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆర్జీవీపై ఐపీసీ 509, 648, 469, 500, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టుల నేపథ్యంలో తాను రూపొందించిన దహనం వెబ్ సిరీస్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా పేరును ప్రస్తావించారు. అంజనా సిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీసినట్లు ఆర్జీవి చెప్పుకొచ్చారు. 2022 ఏప్రిల్ 14న దహనం వెబ్ సిరీస్ విడుదలైంది. ఈ విషయంపై అంజనా సిన్హా నేరుగా పోలీసులను ఆశ్రయించారు. అంటే 2022లో రిలీజ్ అయిందంట, కానీ ఎవరు చూసినట్లేదు, ఈయన అవుట్డేటెడ్ అయిపోయాడు కాబట్టి. కానీ ఇప్పుడు ఆమె చూసినట్లుంది. ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారంట. తన ప్రమేయం లేకుండానే, కనీస సమాచారం ఇవ్వకుండా వెబ్ సిరీస్లో తన పేరును ప్రస్తావించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా సిరీస్లోని కొన్ని సన్నివేశాలను తానే చెప్పినట్లుగా వర్మ చిత్రీకరించారని చెప్పడం కూడా పూర్తిగా అవాస్తవమని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ తన పేరును దుర్వినియోగం చేసినందుకు రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. సో తన పేరును రామ్ గోపాల్ వర్మ దుర్వినియోగం చేశాడని చెప్పి ఆమె అయితే కేసు పెట్టడం జరిగింది. ఈయనకు కేసులు కొత్త కాదు కాబట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒంగోలు వెళ్తున్నాడు. అల్లుడు ఎట్లయితే అత్తగారింటికి వెళ్తాడో అట్లా వెళ్ళొస్తున్నాడు. మరి ఇప్పుడు కొత్తగా ఇక్కడ కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ కేసు కూడా ఇంక వెళ్ళొస్తాడు. సో మొత్తానికి ఆమె చెప్పనటువంటి విషయాలను కూడా సినిమాలో పొందుపరిచి ఆమె చెప్పినట్లు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి ఆమె పేరును వాడుకున్నారనేటువంటి అభియోగాలతో ఆమె అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.